హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో హెల్దీ అయిన ములక్కాడ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. పిల్లలు హైట్ కానీ వెయిట్ కానీ పెరగాలన్నా, అలాగే మెదడు చురుగ్గా పనిచేయాలన్నా రోజు ఈ సూప్ని తాగించండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఈ సూప్ చేయడానికి నేను 4 ములక్కాడల్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని ఇప్పుడు కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని, ఇందులోనే 4-5 వరకు వెల్లుల్లిని పొట్టు తీసి, అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్కని కూడా వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు కడిగి తీసుకున్న పెసరపప్పుని కూడా వేసుకొని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి, ఇందులో నేను ఇక్కడ 750 ml వరకు వాటర్ పోసాను. 2.5 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా కలుపుకొని, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు, అంటే బాగా మెత్తగా పప్పు అలాగే ములక్కాడలు బాగా ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 5-6 విజిల్ల తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి, ఇవి బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ములక్కాడలు మెత్తగా ఉడికితేనే వీటిని మనం రుద్దినప్పుడు వీటిలో నుండి మొత్తం సూప్ మనకి వచ్చేస్తుందండి. ఇలా పప్పు గుత్తితో కానీ ఇలా మ్యాషర్తో కానీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని తీసుకొని, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన ఇలా జల్లెడ లాంటిది పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం బాగా మెత్తగా రుద్దడం వల్ల ములక్కాడలు ఓన్లీ ఇలా పొట్టు మాత్రమే మిగిలిపోయాయి. మిగతావన్నీ కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయండి. ఇలా ఫిల్టర్ చేయగా మిగిలిన పొట్టు మాత్రమే తీసేసి పక్కన పడేసి, చూడండి, మీకు కన్సిస్టెన్సీ చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ పోసి ఒక 2 నిమిషాల వరకు మరగపెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, సూప్ మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యినే యూజ్ చేస్తున్నానండి, ఆయిల్ కాకుండా. నెయ్యి వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని, దీన్ని సూప్ లాగా తాగొచ్చు కాబట్టి దీంట్లో నేను ఏం వేయడం లేదండి. ఇది వేగిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీన్ని సూప్లోకి పోసుకోవాలి. అంతే అండి, చాలా హెల్తీగా నెయ్యితోనే పోపు పెట్టేసుకుంటే దీన్ని సూప్ లాగా తాగొచ్చు, అలాగే రసంలాగా అన్నంలో కూడా తినొచ్చండి. ఎంతో హెల్తీ అయిన ఈ ములక్కాడ సూప్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.